మీ అందరికీ నా అభినందనమంతారమాల. మీరు కూడా ప్రతిరోజు మనం ఎక్కడ పోయినా కానీ, ఏ ఇంటికి పోయినా కానీ మనకు ఇంత కనీసం ఒక 15 అడుగులు జాగా దొరికిన సార్ మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఎవరికి ఇబ్బంది లేకుండా తిరగవచ్చు. ఉదయం లేచి ప్రతిసారి కూడా మీరు 1 లీటర్ వాటర్ తాగాలి. లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటర్ తాగినాక చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఒక 15 నిమిషాలు 2 నిమిషాలు చేయండి ఆపకుండా. చాలు, మనకి ఏం అవసరం ఉండదు. తర్వాత మీకు వీలైతే యోగాసనం, సర్వరోగ నివారణ యోగా, మీకు తెలవనిది ఏం లేదు. తర్వాత ప్రాణాయామం అంటే దీనికి చాలా పేర్లు ఉన్నాయి. ప్రతి దానికి కూడా మనం ఎప్పుడైనా కానీ నేనేమంటున్నా అంటే ఏ అప్పు లేని వాటే నిజమైన కోటీశ్వరుడు, ఏ రోగాలు లేని వాటే నిజమైన కోటీశ్వరుడు. నా వెనకాల ఏం లేదు, నేను వచ్చినప్పుడు ఏం తేలేదు, పోయేటప్పుడు నుంచి అంతే. మనం అందరూ అంతే. మధ్యలో వచ్చిన బిల్డింగ్లు, హోదాలు ఇవన్నీ. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ మనం దేవుళ్ళకి వెళ్తాం, ఊళ్ళో ఎన్నో లక్షలు వేస్తాము, కానీ మన అనుభవించిన బాధ ఎవరు అనిపించదు. దేవుడు అన్ని చూస్తాడు. మీరు కూడా అదే దేవుడికి పూజిస్తారు, నేను కూడా అదే పూజిస్తాను. కానీ ఎప్పుడైనా అర్థం చేసుకోండి. ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు ఎప్పుడు పైసలు చూడడు, డబ్బు చూడడు. మీకు లోకంలో మనం పైన పోయే శిక్షలు ఏమి ఉండదు. ఈ జన్మలో అనుభవించాలి. కాబట్టి మీరు కూడా కనీసం మనకిచ్చిన ఆయుస్సు 150 సంవత్సరాలు, మన శతమానం భవంతి అంటారు, కాదు 100 ఏళ్ళు కాదు. అన్ని అవయవాలకు గ్యారెంటీ ఉంటుంది. మధ్యలో మనం చేసిన కొన్ని పొరపాటు వల్ల మన బాడీలో ఉన్న కొన్ని అవయవాలు పని చేయకుండా పోతాయి. కంటి చూపు నుంచి నాలుక దాకా, కాలు చేతుల దాకా, కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్. ఎంతోమంది 40 ఏళ్ళ లోపల బ్రెయిన్ డెత్, హార్ట్ అటాక్. నిన్ను కూడా ఒక మిత్రుడు 52 ఏళ్ళు, తను పెద్ద సెలబ్రిటీ, ఒక రాజకీయ నాయకుడు కూడా, మీరు ఏదైనా చేసినా కానీ చెప్పేది ఏంటంటే, మీరు ఉదయం లేచి వాటర్ తాగండి. గంటన్నర తర్వాత మళ్ళీ 1 లీటర్ వాటర్ తాగండి. దానివల్ల మీ ప్రాణాలు ఏం పోవు. మనం ఎప్పుడైనా కానీ ఆల్కహాల్ జోలికి మనం పోవద్దు. ఆల్కహాల్ అంటే నేను తాగినంత ఎవరు తాగి ఉంటాడు కూడా. ఒకప్పుడు అది కథ, నీళ్ళు పోయకుండా కూడా తాగి కొన్ని సందర్భాలు ఉన్నాయి. కానీ మనం తెలుసుకొని, ఇంకొకటి నాన్ వెజ్ కూడా మనం ఎక్కువ వాడుకోవద్దు. ఎంత నాన్ వెజ్ వాడుకున్నా మన ఆయుష్ అంత తగ్గుతుంది. అదొకటి గుర్తుపెట్టి. మన మహాత్మా గాంధీజీ కూడా, ఆయన ఏజ్ ఎంతో మీకు అందరూ తెలుసు. చిన్న పిల్లలతో కలిసి ఆయన ఉరుకులాడుతుంటారు, మీరంతా చూసే ఉంటారు. అదే పద్ధతిలో నడవాలని నేను అనుకుంటాను. నేను ఎప్పటికీ శాంతియవాది, అహింసావాది కాదు. మనం మంచిది వినాలి, మంచి చూడాలి, చెడ్డది మాట్లాడద్దు, చెడు మాట్లాడద్దు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు. ఇదే పద్ధతి నడుస్తాం. మనం ఏ జాబ్ అయినా కానీ, ఏ జాబ్ చేసినా కానీ. ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరు, నేను అట్లా నా ఒక 50,000 రూపాయల శాలరీ నాకు ఉన్నది. కానీ నాకు చాలా ఉంటాయి, ఈఎంఐలు ఉంటాయి, అదాన్ని ఉంటాయి, ఇవి ఉంటాయి, లొట్టాలు మాస్తూ ఉంటుంది ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా నేను చేస్తున్నామంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికీ నా ఏజ్ అన్నది మీకు చెప్పాలంటే
60 తెలుసా మీకు? 64 డేట్ ఆఫ్ బర్త్. 62, 24 అనుకోండి, దాటిపోయినట్టు. మరి ఇప్పటికీ నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నాకు పైసల మీద ఎక్కువ ఆశ లేదు. పైసల మీద ఆశ ఉంటే నాకు అన్నీ ఉన్నాయి, నేను తెలుసు ఏమైనా చేయగలుగుతా, కానీ నాకు అవసరం లేదు. అర్థమైంది? ఇప్పటికీ నా మాట అర్థం చేసుకొని ప్రతి ఒక్క వ్యక్తి కూడా అర్థం చేసుకోవాలి. నన్ను నమ్మించి మోసం చేసేవాడు కొందరు ఉన్నారు. అది నేను ఎవరు కూడా చెప్పదలుచుకోలేదు. అది వాళ్ళకే తెలవాలి. కాబట్టి నేను ఎప్పటికీ ఇట్లా ఉంటా. నాకు మేడలు, మిద్దెలు, 5 6 బిల్డింగ్ ఆశ నాకు లేదు. ఇంత గూడు, నీడ, బట్ట తప్ప నేను మూడోది ఏం మానం చేయను. నేను ఎక్కువ ఇంకా ఈ వీడియోలు మీకు దీని వెనకాల వస్తుంటుంది. మీరు చూస్తున్నారు ఆర్టీవీ, మీ టీవీ. గంటకి గంటారావు. నేను జోకులు మాట్లాడతాను, సీరియస్ అవుతాను, వెంటనే మారుతుండే ఉసిరవల్లిలాగా అనుకోండి, ఒక కమలాసన్ టైప్ అనుకోండి, ఒక జితేందర్ టైప్ అనుకోండి. ఇంక మీరు ఎట్లా అనుకుంటే నాకు పర్వాలేదు. కాబట్టి మీ అందరికీ నా నమస్తే, శుభాంజలి, ఖుదాబాస్.